యాంకర్ అనసూయ గురించి మనందరికీ తెలిసిందే. ప్రముఖ నటి. ఆమె తన మీద జరుగుతున్నటువంటి ఆన్‌లైన్ వేధింపులకి వ్యతిరేకంగా చేపట్టినటువంటి చట్టపరమైన పోరాటం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వారి మీద ఆమె ఏకంగా 42 మంది మీద సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేయడం పెద్ద చర్చకి దారితీస్తుంది. సాధారణంగా సెలబ్రిటీలు ట్రోలింగ్‌ని లైట్ తీసుకుంటూ ఉంటారని అనుకుంటారు గానీ ఈమె మాత్రం చాలా సీరియస్‌గా గీత దాటిన వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదు, ఆగకూడదు, వెనకడుగు వేయకూడదని గట్టిగానే నిర్ణయించుకున్నారు. కేవలం విమర్శలే కాకుండా దీని వెనక ఆధునిక సాంకేతికతని వాడుకొని మహిళల గౌరవానికి భంగం కలిగించేటువంటి కుట్ర ఉంది అని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలు ఈ గొడవంతా గత నెలలో ఒక సినిమా వేడుకలో జరిగినటువంటి సంఘటనతో మొదలైంది మనకు తెలిసిందే. నటుడు శివాజీ మహిళల వస్త్రధారణ గురించి చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యల్ని అనసూయ తప్పుపట్టారు. ఆడవాళ్లు ఏ బట్టలు వేసుకోవాలనేది వారి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమని, దాన్ని తప్పుపట్టే హక్కు ఇంకెవరికీ లేదు అని కూడా ఆమె అభిప్రాయపడడం జరిగింది, మనం చూసాం. అయితే ఆమె చేసిన ఈ వ్యాఖ్యల్ని ఇంటర్నెట్లో జనాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ట్రోలింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇది కాస్త ముదిరి ఆమె కుటుంబ సభ్యుల్ని ఇందులోకి లాగడం, వ్యక్తిగతంగా ఆమె దూషించడం వరకు కూడా వెళ్ళింది. ఇది కొంతమంది హద్దులు దాటి ఆమె మీద లైంగిక వేధింపులు కూడా పాల్పడడం, పరంగా అసభ్యకరమైన కామెంట్స్ చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అనసూయ సమర్పించిన ఆధారాలని పరిశీలిస్తే కేవలం మాటలతోనే కాకుండా డిజిటల్ పరంగా కూడా ఆమెను తీవ్రంగా వేధిస్తున్నట్టు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి, ఏఐని ఉపయోగించి, డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ఆమె ముఖాన్ని అసభ్యకరంగా వీడియోలకు అటాచ్ చేయడం, ఫోటోలకి తగిలించడం, సోషల్ మీడియాలో ప్రచారం ఈ రకంగా చేస్తున్నారు అని ఆమె ఆరోపించారు. ఇది ఒక రకమైనటువంటి సైబర్ నేరం అని, పర్వర్ట్ పీపుల్ ఇట్లా చేస్తూ ఉంటారని, తన ప్రశాంతత దీనివల్ల భంగం కలుగుతుందని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత BNS అలాగే IT చట్టం కింద కఠినమైనటువంటి సెక్షన్లతో కేసులు నమోదు చేసుకుంటూ వెళ్తున్నారు పోలీసులు కూడా. ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి 42 మందిలో కేవలం గుర్తు తెలియని వ్యక్తులే కాకుండా కొంతమంది పాపులర్ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు, సోషల్ మీడియాలో కాస్త ఫేమస్గా ఉండే ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళు కూడా ఉన్నట్టుగా సమాచారం ఉంది. సో నటి కరాటే కళ్యాణి, శేఖర్ భాష ఇలాంటి పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. సో సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడానికి లేదా వ్యక్తిగత కక్షతో మహిళా సెలబ్రిటీని టార్గెట్ చేయడానికి ఈ రకమైన పని చేయడం తప్పు అని కూడా చాలామంది చెప్తున్నారు. డిజిటల్ ఆధారాలను ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు సేకరిస్తున్నారు. ఈ అకౌంట్లో వెనక ఎవరున్నారనేది గుర్తించే పనిలో పడ్డారు. త్వరలోనే వీరికి నోటీసులు అందడం, అరెస్టులు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. అనసూయ తీసుకున్నటువంటి ముందడుగుని చాలామంది మెచ్చుకుంటున్నారు. కరెక్ట్గా చేసింది అనసూయ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆన్లైన్ వేదికగా అధ్యాత్తంలో ఉండి ఎవరినైనా ఏవైనా అనొచ్చు అనుకునే వారికి ఇది ఒక గట్టి గుణపాఠం అయి తీరుతుంది అని వ్యాఖ్యలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ వేరు, వేధించడం వేరు అనేది క్లియర్ కట్గా తెలియజేస్తున్నారు.